దత్త అందరికీ ఈరోజు ముఖ్యమైన విషయం పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం అద్భుతమైన ఏరియా. పిఠాపురం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాసముద్రం ఉప్పాడ ఏరియా. అలాగే పిఠాపురం టెంపుల్, ప్రతి ఈదికో టెంపుల్ ఉంటుంది. ప్రతి ఏరియాలో దక్షిణ కాశీలో ఎలా అయితే ఉంటుందో అలాగే ప్రతి ఈదికి ఒక దేవాలయం ఉంటుంది. పిఠాపురం ప్రజలు ఇంచుమించులో ఒక 31 కులాలుగా ఉన్న ఈ ప్రజలందరూ కూడా ఒక నియోజకవర్గంలో 2,50,000 మంది దాకా ఉన్నారు. అందరి సమూహం ఎవరి కాళ్ళు గౌరవించుకుంటూ ఒకరికొకరు ఆనందంగా వెళ్ళే పిఠాపురం చాలా అద్భుతమైన పిఠాపురం. ఈ పిఠాపురంలో ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఎంపీగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఎక్కడి నుంచి వచ్చిన కాడికి వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే చాలు, వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తారు. ఒక్కసారి ఓడిపోయిన వాళ్ళకి వీళ్ళు జాలిపడి గెలిపిస్తారు. నన్ను ఎవరో పట్టించుకోవట్లేని బాధపడిన వాళ్ళకి కూడా గెలిపిస్తారు ఈ పిఠాపురం ప్రజలు. అటువంటి ప్రజలున్న ఏరియాకి ఇప్పటి వరకు అందరూ అభివృద్ధి అవ్వారు. పిఠాపురం ప్రజలు మాత్రం అలాగే ఉండిపోయారు. అంటే ఎవరిది తప్పు అనేది ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ పిఠాపురం ప్రజలు చాలా అద్భుతమైన, మహా సున్నితమైన, ఏమీ తెలియని అమాయకులు లాంటి వాళ్ళు. ఎవరు పిలిచినా కాడికి పరిగెట్టుకుంటూ పోతారు. వాళ్ళు మంచితనం చూపిస్తే వాళ్ళు చేయింపు ఉంటారు. వాళ్ళ లోపల ఏదన్నా తేడా కనబడితే బయటకు వచ్చేస్తారు. కాకపోతే ఇంకా అమాయకులు ఉంటారు. ఒక్కసారి నమ్మిన తర్వాత వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కాడికి వాళ్ళతోనే ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి ప్రజా వేదిక ఏదైతే ఉందో అది పిఠాపురం. చాలా అద్భుతమైన పిఠాపురం. ఈ పిఠాపురంలో శక్తిపీఠం ఉన్నది, పాదగయ ఉన్నది, అలాగే దత్తాత్రేయుడు ఉన్నాడు, శ్రీపాద వల్లభుడు ఇక్కడే వెలిసిన ఏరియా. అటువంటి ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేయడానికి ఎంతో టెంపుల్ సిటీగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కాకినాడ లేకపోతే తూర్పుగోదావరి జిల్లా అని చెప్పుకునే, కాకినాడ నుంచి వచ్చామని చెప్పుకునే చాలామంది పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ గారి ఏరియాని మంచి పేరు వచ్చింది. అటువంటి ఏరియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వారు హాస్పిటల్లో ఉన్నారు. అటువంటి టైంలో మనం పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రజలందరూ కూడా వారు బాగుండాలని ఎన్నో పూజలు చేస్తున్నారు, చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు. అందరూ అన్ని రకాలుగాను పవన్ కళ్యాణ్ గారు క్షేమంగా ఉండాలని అన్ని కమ్యూనిటీ వాళ్ళు కూడా వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మాత్రం వారు అలా ఉన్నారని తెలుసుకోకుండా, వారేదో ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోకుండా ఆధిపత్యం పోరు కోసం కనిపించినట్టు ఒకరికొకరు విమర్శలు చేసుకుని ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంది అనుకున్నప్పుడు ఈ ప్రజలకు అందరికీ ఇంతకుముందు తెలియని విధానం ఇప్పుడు అందరికీ తెలిసింది ఈ మాధ్యమాల వల్ల. కాబట్టి ఇంతకుముందు మీరు పరిపాలకులు చాలామంది ఉన్నారు. 22 దేవాలయాలు పగలగొట్టినప్పుడు వాళ్ళని ఎవరినన్నా మీరు పట్టుకోగలిగారా? వారిని ఎవరినన్నా సరే దాని మీద దృష్టి పెట్టగలిగారా? ఎంతసేపు అధికారం కోసం, మీ పదవుల కోసం ఆలోచిస్తున్నారు. మరి భగవంతుడి గురించి కూడా ఆలోచించాలి కదా, ఎవరూ ఆలోచించలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే ఎలాగా అలజడులు సృష్టించడానికి ప్రయత్నం చేసినట్టు కనపడుతుంది. పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్ళడానికి ఆ గేటు వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ దాని బ్రిడ్జి వస్తుందని చెప్తున్నారు. అదొక అభివృద్ధి పదం. రైల్వే స్టేషను ప్రతి ట్రైన్ ఆగాలని పిఠాపురంలో కూడా
ఆ రైల్వే స్టేషన్కి ఎంత అభివృద్ధి పనులకి చాలా వెచ్చించారని చెప్తున్నారు. అన్ని సంతోషమైన విధానాలు. అభివృద్ధి జరిగే టైంలో మనం ఈ పిఠాపురం ప్రజలకి మీరు ఏమి సందేహాన్ని అందిస్తున్నారో, వాళ్ళలో అలజడులు ఎలా సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాని స్థితిలో ఉంది. పిఠాపురం ప్రజలు ఏది చేసినా అందరినీ ఎవరిని మర్చిపోరు. మంచి చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు, చెడు చేసిన వాళ్ళని కూడా పెట్టుకుని ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం ఉంది. ఈ ప్రజలందరూ కూడా అమ్మవారి స్వరూపాలే. కాబట్టి మీరు అందరూ కూడా రాజకీయ నాయకులు, మీరు ఎక్కడి నుంచి రాండి, ఏ లోకల్గా ఉండండి, ముందు అమ్మవారు ఉన్నారని మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, ఎందరో భక్తులు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. మీరు దేవాలయాల మీద, ఈ దేవాలయాల ఫండ్స్ మీద కూడా ప్రయత్నాలు చేస్తూ దేవాలయాలకి ఏమన్నా అయితే మీరు పట్టించుకోకుండా మీ అభివృద్ధుల కోసం మీరు దెబ్బలాడుకుంటూ దేవాలయాలను అభివృద్ధి చేయండి. దేవాలయాల దగ్గర రకరకాల కార్యక్రమాలు చేయండి. చేయరు. మీరు అభివృద్ధి అవ్వాలని ఒకరికొకరు పోటీలు పడుతున్నారు. అది అవ్వదు. శ్రీపాద వల్లభుడు ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చాను నేను అక్కడికని చెప్తున్నారు. ఆయన ఆశీర్వాదంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కూడా అవుతుంది. అమాయకమైన ప్రజలకు అందరికీ కూడా ఆయన అండగా ఉంటానని చెప్పారు. ఈ పిఠాపురం ప్రజలు చాలా అమాయకులు. వారికి అందరికీ అండగా ఉండి ఎవరికి ఏం కావాలో అన్నీ అందించడానికి వారు ముందుకొచ్చారు. అటువంటి నియోజకవర్గాన్ని మనందరం కూడా స్వాగతించి ముందుకు తీసుకెళ్ళి వారితో పాటు మనం నడిస్తే ఇది ఆనందంగా ఉంటుంది అని నా యొక్క ఆలోచన. కాబట్టి పిఠాపురం చాలా అద్భుతమైన ఏరియా. అన్ని రకాల ఉన్న కులాలున్నా సరే, నేను కులాల గురించి మాట్లాడకూడదు, ఉన్నా సరే ఎప్పుడు ఏ రకమైన సంఘటనలు జరగలేదు, ఎప్పుడు ఇబ్బందులు కూడా రాలేదు నాకు తెలిసి. మరి ఈ మధ్యకాలంలో ఎవరెవరో వచ్చేస్తున్నారు, అనేక రకరకాల గొడవలు పెట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ గొడవలు పెట్టాలన్నా ఇక్కడ ఏమీ అంత గొడవలు పడేవాళ్ళు ఎవరు లేరు. మా ప్రజలందరికీ కూడా అందరికీ ఆ ఈశ్వరుడు ఆశీర్వాదంతో అందరికీ తెలుసు. అందరూ ఎవరు పనాలు చేసుకుంటూ ఆనందంగా ముందుకు పోవాలి. మీలాంటి రాజకీయ నాయకుల కోసం వాళ్ళు వెంట పడడానికి కూడా ప్రజలు ఎవరు ఖాళీగా లేరు. వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు ఓట్లు వేసే టైంకి అందరికీ ఎవరికి ఓట్లు వేయాలో వాళ్ళకి వేసుకుంటూ వెళ్తారు. ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో ఇప్పటి వరకు ఏం చేశారు అభివృద్ధి అనేది వాళ్ళకి తెలుసు ప్రజలకు. అటువంటి అభివృద్ధిలో మీరు ఎన్ని రకరకాల ఇబ్బందులు పడినా, రకరకాలుగా మీరు ఏ కొట్లాటలు పెట్టుకున్నా, ఎన్ని అలజడులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా ఇక్కడ ఎవరో అటువంటి వాటిల్లో పడడానికి ఎవరో లేరు. ఇక్కడ ప్రజలందరూ మంచి మనసున్న ప్రజలు. వాళ్ళకి అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి ఈవేళ పిఠాపురాన్ని న్యూస్లో ఎక్కడికెక్కడికో తీసుకుపోయారు, కుమ్ములాటలు జరుగుతున్నాయని. అది ఎంత బాధాకరం. మీ రాజకీయాల కోసమే ఆలోచిస్తున్నారు తప్ప పిఠాపురం ఒక అద్భుతమైన శక్తిపీఠాలు, దేవాలయాలు ఉండే ప్రదేశం అని మీరు ఆలోచించటం లేదు. కాబట్టి మీకు ఖచ్చితంగా భగవంతుడు జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు అనుగ్రహం పొందండి, ఆగ్రహానికి లోనవ్వకండి. నేను కోరుకునేది అదే. మీరందరూ భగవంతుడి అనుగ్రహం పొందడానికి, ఆయన ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటూ శ్రీ శ్రీ విశ్వానంద భారతి దత్తస్వామి, పిఠాపురం, ఆశ్రమ చిత్రాడ.